హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మనం ఇప్పుడైతే ఉప్పు కొటారులో ఉన్నాం. కనపర్తి ఉప్పు కొటారులో అయితే ఉన్నాము. అంటే ఉప్పు తయారు చేస్తారు కదా, తయారైద్ది, ఉప్పు పండిద్ది, అక్కడైతే ఉన్నాము. చాలా రోజుల తర్వాత అయితే ఫస్ట్ రోజు మనమైతే ఇప్పుడు వచ్చాము. ఇవి మడులు మనకు కనిపిస్తున్నాయి, ఉప్పు మడులు. అవి వర్షానికి మొత్తం పోయి చల్లా చెదురైపోయాయి. వాటినైతే నీట్గా ఎలా తయారు చేస్తారు, ఉప్పు పండటానికి ఏ విధంగా చేస్తారు పని అనేదైతే ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా మొత్తం చెప్తాను. ఫ్రెండ్స్, ఉప్పు మడి తయారు చేసేటప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే, ఇదిగోండి చూడండి, వీళ్ళు చేస్తున్న విధంగా ఆ చివర ఈ చివర లైన్గా ఒక తాడునైతే పెట్టుకోవాలి. టైట్గా స్ట్రైట్గా పెట్టుకొని అలా నక్కులు అయితే వేయాలి పారతో. ఎందుకంటే మనం చూస్తున్న మడులు 4 వైపులు సమానంగా ఉండాలి. అలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈయన చేస్తున్న విధంగా ఆ మట్టి మొత్తం ఎత్తుగా ఉన్నది మొత్తం తీసుకొని బయట వేసుకోవాలి. ఎందుకంటే మనం దానిలోకి నీళ్లు పెట్టినప్పుడు ఆ నీళ్లు బయటికి వెళ్ళకుండా దానిలోనే ఆ మడిలోనే ఉండే విధంగా చేసుకోవాలి. అదిగోండి, పైన మొత్తం అలా చేసాము. ఇదిగోండి చూస్తున్నారు కదా, బాగా కనిపిస్తుంది కదా, ఆ ఎత్తుకున్న మట్టి మొత్తం తీసి బయట వేసేసారు. అలా ఎందుకు చేస్తారంటే 4 వైపులు సమానంగా ఉండి ఒకే లెవెల్లో ఉంటే ఉప్పుని మొత్తం ఆ మడి మొత్తం బాగా పండిద్ది కాబట్టి ఎక్కువ ఉప్పు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవైపు ఎత్తుగా ఒకవైపు డౌన్గా ఉన్నట్లయితే ఆ డౌన్గా ఉన్న వైపే ఉప్పు పండే అవకాశం ఉంటుంది. ఎత్తుగా ఉన్న వైపు ఉప్పు రాదు. అంటే ఆ రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఇలా మధ్యలో కూడా ఎత్తుగా ఉన్న చోట ఆ మట్టిని అయితే మొత్తం లెవెల్గా తీసుకోవాలి. అది తీసుకొని మొత్తం ఒకే లెవెల్లో ఉండే విధంగా చేసుకోవాలి మడి మొత్తం. ఇప్పుడు మనం చేస్తుంది ఓన్లీ స్టార్టింగే. చాలా పని ఉంది ఉప్పు పండాలంటే. అవి మొత్తం మీకు ప్రతిరోజు నేనైతే అప్డేట్ ఇస్తాను. మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది, దీన్ని పంట కాలువ అంటారు. అంటే ఈ మడులకి ఆ కాలువ నుంచే నీళ్ళు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పెడతారంటే వీటికి పైన గెంజార్లు అని ఉంటాయి, దానిలో డిగ్రీ నీళ్ళు ఉంటాయి. మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తాను. మన ఛానల్ని అయితే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, మనకు కనిపిస్తుంది మొత్తం ఉప్పు తయారయ్యే మడులే, ఉప్పు కొటారే. ఉప్పు పండేదాన్ని ఉప్పు కొటారు అంటారు. ఇప్పటికైతే సగం అయితే చేసాము. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.